నీకోసమే చేసేది. ఏమో కానీ సూరి రాగొకసారి ఫోన్ మళ్ళీ తాగుతున్నాడట, నేను మాట్లాడతా. సరే జానకి. అరే చింటూ, జానకి మాట్లాడతాడట నీతోని. అరే సూరి, నీ దాంతో ఏం మాట్లాడరా? పెళ్లి చూపులో కూర్చోను, వాళ్ళ అయ్యా చెప్పిన సంబంధాన్ని చేసుకోని చెప్పేశాను. ఇక దాన్ని నాకు ఫోన్ చేయక నాతో మాట్లాడకనరా. అబ్బా జానకి, నీకు తెలుసు కదా వాడు నార్మల్గా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినాడు, ఇప్పుడు తాగున్నాడు కదా అసలు అయినట్లే. ఇంకా మరి ఎట్లా సూరి ఇట్లా అయితే? జానకి, నువ్వు అయితే ఏదో ఒకటి చేసి ఎల్లుండి వచ్చే పెళ్లి చూపులను ఆపు. మేము ఇంతలో ఏం చేయాలో ఆలోచిస్తాం. అబ్బా నేనెట్లా ఆపుతా చెప్పు సూరి, ఆల్రెడీ వాళ్ళు ఎల్లుండి వస్తున్నాను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిల్లట. జానకి, నీకు రాఘవన్ గురించి తెలుసుగా జానకి, ఇప్పుడు తాగుతూ ఏం చేస్తాడో వానికి అర్థం కాదు. మీ పెళ్లి చూపుల రోజు వచ్చినా వస్తాడు వాడు మీ ఇంటికి. వస్తే రానితే సూరి, వస్తే ఏమవుతుంది? మా అంటే గొడవలు అవుతాయి, మా ఇద్దరు ముఖాలు చూసుకోకుండా అవుతుంది, అంతే కదా. నువ్వు అట్లా అంటే ఎట్లా జానకి? చూసుకుంటా మన లైఫ్ ఆగం చేద్దామని చెప్పు. సరే సూరి, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారో చెప్పవా, నేను వస్తా. జానకి, మరి కిందనే ఉన్నాను జానకి. ఇప్పుడు అద్దు జానకి, వాడు తాగున్నాడు కదా, ఎవరు మాట విన్నాడు. కొంచెం ఇంటికి తీసుకుపోయిన తర్వాత సాయంత్రం వరకు దిగుతుంది, అప్పుడు మాట్లాడుతూ. అబ్బా ఈవినింగ్ అంటే అస్సలు కుదరదు సూరి, ఈ మధ్య